అలా నేను శేషరావు మనకు అదృష్టం ఉండాలే కానీ ఏదైనా చేయొచ్చు అని చెప్పి నిరూపిస్తుంది ఇప్పుడు మన శంకర వరప్రసాద్. కారణం ఏంటంటే దాదాపు 300 కోట్ల క్లబ్లోకి ఇప్పుడు ఆ సినిమా వెళ్ళిపోయింది. బ్రేక్ ఈవెన్కి చాలా దగ్గరగా ఉంది. అది మరి 400 కోట్లు చేస్తుందా, 350 కోట్ల వరకు ఆగిపోతుందా అనేటువంటి చర్చ ఇప్పుడు జరుగుతుంది. సంక్రాంతికి విడుదలైనటువంటి సినిమాలు ఒక్క రాజాసాబ్ తప్ప మిగతా అన్ని సినిమాలు హిట్ సినిమాలే, హిట్ టాక్ వచ్చేసింది. అయితే మన శంకర వరప్రసాద్ 11వ తారీఖున ప్రీమియర్ షోతో స్టార్ట్ అయింది. దాంతో మెగా హీరోలు ఉన్నటువంటి అభిమానులు, మెగా హీరోలకు ఉన్నటువంటి అభిమానులు కానీ, చిరంజీవి గారికి ప్రత్యేకంగా ఉన్నటువంటి అభిమానులు కానీ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. పోనీ ఆ సినిమాలో కథ ఉందా అని అంటే కథ బలంగా లేదు, కానీ కథనం బాగుంది, బోరు కొట్టించట్లేదు. మెగాస్టార్కి కావాల్సింది అదే అని చెప్పి ఫిక్స్ అయిపోయాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. దాంతో మోస పద్ధతిలో సినిమా కాకుండా స్క్రీన్ ప్లే బలంతో ఆ సినిమాని నెట్టుకొచ్చాడు. బలమైనటువంటి కథ లేకపోయినప్పటికీ కూడా కేవలం జస్ట్ క్యాజువల్గా తీసినటువంటి సినిమాగా కనిపించినప్పటికీ 300 కోట్ల క్లబ్లోకి వెళ్ళిపోయిందంటే బోరు కొట్టకుండా సినిమా తీస్తే చాలు చిరంజీవి గారికి అనేది అర్థమైపోయింది. డైరెక్టర్స్ కూడా అర్థమైంది. అంటే బరువైనటువంటి కథ అవసరం లేదు అని చెప్పి. విశ్వంబర అని అంటే ఆ టైటిల్లోనే బరువైనటువంటి కథ ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మరి అంత బరువైనటువంటి కథతోటి చిరంజీవి గారిని హీరోగా పెట్టి తీస్తే ఏంటి పరిస్థితి అనేటువంటి ఒక సందేహం ఉండేది. వాస్తవంగా విశ్వంబర తర్వాత మనశంకర వరప్రసాద్ రిలీజ్ కావాలి, కానీ ఆలస్యంగా ఆడుతుంది. విశ్వంబర మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయింది. కరెక్ట్గా ఇక్కడే నక్కతోక దొక్కారు చిరంజీవి గారు. కారణం ఏంటి? వరుసగా ఫ్లాపులతోటి అభిమానులు నిరాశపడిపోయారు. చిరంజీవి గారు కూడా ఒక రకంగా డైలమాలో పడిపోయారు. ఎలాంటి సినిమాలు తీస్తే పబ్లిక్కి రీచ్ అవుతాము అనేది అర్థం కానిటువంటి స్థితిలో ఉండిపోయారు. ఆయన ఒక జోనర్ అంటూ ఎంచుకోవడానికి కన్ఫ్యూజన్లో పడిపోయారు. అలాంటి సందర్భంలో ఒక కిక్ ఇచ్చారు, కిక్ లాంటి సినిమా ఇచ్చారు. ఎవరు? అనిల్ రావిపూడి చిరంజీవి గారికి. దాంతో ఇప్పుడు 300 కోట్ల రూపాయల బిజినెస్ జరిగిందని చెప్పి చెప్తున్నారు. మరి విశ్వంబర ఎలా ఉంటుందో సందేహపడేటువంటి వాళ్ళకి ఇప్పుడు ఒక బూస్టప్ ఇచ్చింది బిజినెస్ జరగడానికి. విశ్వంబర బిజినెస్ జరగడానికి ఈ మనశంకర వరప్రసాద్ ఒక రకంగా పునాది వేసింది. అందుకే విశ్వంబర మీద ఇంకో రకంగా చెప్పాలంటే కలెక్షన్స్ అటుంచితే, బిజినెస్ జరిగేటువంటి తీరు అటుంచితే, విశ్వంబర మీద ఎక్కువ హైప్స్ వినిపిస్తున్నాయి ఇప్పుడు టాలీవుడ్లో. ఎందుకంటే మనశంకర వరప్రసాద్ హిట్ అయింది కాబట్టి అదే స్పీడ్ తోటి అదే ఫ్లోలోని విశ్వంబర కూడా హిట్ అవుతుంది అనేటువంటి ఒక టాక్ తీసుకొచ్చిన ప్రయత్నం చిరంజీవి అమ్మాయిలు చేస్తూ ఉన్నారు. అదే కనుక విశ్వంబర ముందు రిలీజ్ చేయనట్టయితే దాని ఎఫెక్ట్ మనశంకర వరప్రసాద్ మీద పడి ఉండేది. కానీ మనశంకర వరప్రసాద్ ముందు రిలీజ్ అయింది కాబట్టి విశ్వంబరకి హైప్ క్రియేట్ అయింది. సరిగ్గా ఇక్కడే అదృష్టం చిరంజీవి గారికి కలిసి వచ్చిందని చెప్పి టాలీవుడ్లో అనేక మంది మాట్లాడుకుంటున్నారు. మరొక విషయం ఏంటంటే చిరంజీవి గారు కనుక ఇప్పుడు నారీ నారీ నడుమ మురారి సినిమా, లేదా అనగనగా ఒక రాజు, అలాగే భర్త మహాశైలకు, ఈ 3 సినిమాల్లో ఏదో ఒకటి ముందు రిలీజ్ అయ్యి తర్వాత మనశంకర వరప్రసాద్ రిలీజ్ అయినా కానీ ఇంత 300 కోట్ల క్లబ్లోకి రీచ్ అయ్యేది కాదు అనేది కూడా ఇంకొక లెక్కలో వేస్తున్నారు ఎవరు టాలీవుడ్లో ఉన్నట్టు. కారణం ఏంటంటే భర్త మహాశైలికి సినిమా కానీ, అంటే రవితేజ హీరో, అలాగే అనగనగా ఒక రాజు కానీ, లేదా నారీ నారీ నడుమ మురారి కానీ, అన్నీ ఫ్యామిలీ డ్రామా, ఎమోషనల్, లవ్, ఇదే మొత్తం సబ్జెక్ట్స్ అన్నీ. బరువైనటువంటి సబ్జెక్ట్ ఏ సినిమాకి లేదు. కాబట్టి చిరంజీవి గారి సినిమా 11వ తారీఖు ప్రీమియర్ షోతో రిలీజ్ అయింది కాబట్టి 12వ తారీఖు వచ్చేటప్పటికి హిట్ టాక్ చిరంజీవి అభిమానులు గారు చాలా బలంగా తీసుకురాగలిగారు. అనిల్ రావిపూడి కూడా తన వ్యూహాత్మకంగా ఆ సినిమాని ప్రమోషన్లో బాగా పెంచుకుంటూ పోయారు. భర్త మహాశైలికి వచ్చేటప్పటికే పీక్లోకి వెళ్ళిపోయింది. భర్త మహాశైలి యాక్చువల్గా సినిమా బాగుంది, కానీ
మెగాస్టార్ అనేటువంటి ఒక ఇమేజ్ ముందు రవితేజ కాగిపోయారని చెప్పచ్చు. అందుకే ఆ సినిమాకు సంబంధించిన కలెక్షన్స్ అనుకున్నంతగా హిట్ టాక్ వచ్చినప్పటికి కూడా రావట్లేదు కలెక్షన్స్. సినిమా హిట్టే, కానీ ఆ హిట్కి తగ్గ కలెక్షన్స్ అయితే కనిపించట్లేదు. దానికి కారణం అప్పటికే విడుదలైనటువంటి మనశంకర్ వరప్రసాద్. ఇక లో బడ్జెట్ లేదా చిన్న హీరోలు అని చెప్పి అనుకుంటాం కదా, అట్ట నవీన్ పులిశెట్టి కానీ, శర్వానంద్ నారి నడుమ మురారి కానీ ఇవి హిట్ టాక్ వచ్చింది. అనగనగా ఒక రాజు హిట్, అలాగే నారి నడుమ మురారి హిట్, కానీ ఆ టాక్ తగిన విధంగా కలెక్షన్స్ రాకపోవడానికి ఏంటి, ఎక్కువ థియేటర్లో రిలీజ్ చేయలేకపోవటం. 2, చిరంజీవి గారి సినిమా ఆల్రెడీ ఉంది కాబట్టి దాన్ని కాదని చెప్పేసి థియేటర్లో ఇవ్వకపోవటం. 3, చిరంజీవి గారి సినిమాకు సంబంధించినటువంటి హైప్, అభిమానులు ఫ్యాన్స్ బలమైనటువంటి ఫ్యాన్స్ ఉంది కాబట్టి హైప్ క్రియేట్ అయిపోతుంది. హైప్ క్రియేట్ కావడంతో ఒక్కసారి నా సినిమా చూడాలి అనేటువంటి వాళ్ళ సంఖ్య పెరిగింది. దాంతో కలెక్షన్స్ థియేట్రికల్ రన్ను పెరుగుతుంది. యాక్చువల్గా థియేట్రికల్ రన్ను 3-4 రోజులు అయితేనే బ్రేక్ ఈవెన్ వచ్చేస్తుంది. అలాంటిది చిరంజీవి గారి మనశంకర్ వరప్రసాద్ పబ్లిసిటీ కానీ, ఫ్యాన్స్ సోషల్ మీడియాలో హైప్ చేయటం కానీ బాగా వ్యూహాత్మకంగా తీసుకెళ్ళగలిగారు. అందుకే ఇప్పుడు చిరంజీవి గారి సినిమా మనశంకర్ వరప్రసాద్ కలెక్షన్స్ ఊహించిన విధంగా ఆ సినిమా హిట్ టాక్ కన్నా కూడా ఎక్కువ కలెక్షన్స్ ఇస్తుంది. మిగతా సినిమాలు భర్త మహాశైలకు కానీ, నారి నడుమ మురారి కానీ, అనగనగా ఒక రోజు కానీ హిట్ టాక్ కంటే తక్కువ కలెక్షన్స్ ఇస్తున్నాయి. అలా అని చెప్పి వాటి షేర్ తక్కువ ఉందంటే వాటికి పెట్టినటువంటి పెట్టుబడి కంటే వాటి షేర్ ఎక్కువ ఉంది. ఆ కంపారిజన్ చేస్తే చిరంజీవి గారి సినిమాకి పెట్టుబడి పెట్టినటువంటి పెట్టుబడికి వచ్చినటువంటి షేర్కి, అలాగే మిగతా సినిమాలకి వచ్చినటువంటి షేర్కి పెట్టుబడికి ఈ లెక్క కనుక చూసుకుంటే చిరంజీవి గారి సినిమా కంటే వాటికి భర్త మహాశైలకి ఎక్కువ వచ్చిందని చెప్పి టాలీవుడ్లో లెక్కలు వేస్తూ ఉన్నారు. సో దీని అంతటికి థియేట్రికల్ రన్ అనేది ఏదైతే ఉందో ఈ థియేట్రికల్ రన్ మీద ఆధారపడి ఉంటుంది. సో చిరంజీవి గారికి బలమైనటువంటి ఫ్యాన్స్ ఉంది కాబట్టి థియేట్రికల్ రన్ కూడా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాకపోతే హిట్ టాక్ వాటికి వచ్చింది కాబట్టి యువత జన్ జీ మొత్తం కూడా క్రమేణా భర్త మహాశైలకు, నారి నడుమ మురారికి, అలాగే అనగనగా ఒక రాజుకి కన్వర్ట్ అవుతున్నారు. సో థియేట్రికల్ రన్ను ఎంత వస్తుంది చిరంజీవి గారి సినిమాకి అనేది ఇప్పుడు 300 కోట్ల క్లబ్ అయితే దాటిందని అంటున్నారు. సో యాక్చువల్గా 400 కోట్లు అనుకున్నారు, బట్ అది రీచ్ కావడం కష్టము. సో 300 కోట్ల క్లబ్ నుంచి దాటి ఎంతకి వెళ్తుంది, ఎంతకి వెళ్ళే అవకాశం ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.